అప్పటి సంది రాములోర్ లగ్గం గురించి ఏదో ఒక ముచ్చట మాట్లాడుకుంటూనే ఉన్నాం. మళ్ళా భద్రాచలం సీతారాముల కళ్యాణానికి సీతమ్మ తల్లి చీర గురించి చెప్పుకోవద్దా? ప్రతిసారి మన సిరిసిల్ల నుంచి నేతన్న హరిప్రసాదే ఆ తల్లికి లగ్గం చీర పంపుతాడు. మరి ఈ తాప లగ్గానికి పోతున్న పట్టు చీర ఎట్లా తయారైంది, ఏమేం వాడి చీరన్నేసిర్రు, ఏ రంగులుంది, ఎంత బరువుంది, ఏం కథ, అవన్నీ పురా గార్చుకుందాం పండ్రి. అబ్బబ్బా ఏమన్నుందిలే, ఆ రంగు అంచు బొమ్మలు మొత్తం చీర తరీకనే అలాగుంది. మన భద్రాచలం సీతారాముల లగ్గానికి ఆ సీతమ్మ తల్లికి పంపుతున్న పట్టు చీర ఇది. ప్రతి తాప సిరిసిల్ల నుంచి హరిప్రసాద్ అనే గీయన్నోళ్ళింటి నుంచే లగ్గానికి చీర పోతది. ఎప్పట్లెక్కనే అన్ననే ఆయన చేతులతో నేసి పంపుతారు. కానీ ఈ తాప జర ఎరైటీగా నేసి అందరి కళ్ళు ఆ తల్లి చీర మీదనే ఉండేటట్టు చేసిండ్రు. చీర కొంగుల సీతారాముల బొమ్మనేషుడే జర స్పెషల్ గుందిలే. చుట్టూత ఒక పక్క అంచులకి జై శ్రీరామ అని కూడా రాసిండ్రు. ఈ చీర బరువు 800 గ్రాములుందట. ఇంట్లో 200 గ్రాముల బంగారము, 150 గ్రాముల వెండి పట్టుదారలతోని నేసిండట అన్న. కానీ ఏ మాట కా మాట, చుట్టూత వంకాయ కలర్ అంచులు, నడుమ బంగారు తీగలతోని బంగారం రంగు, కొంగుల సీతారాములు దండలు మార్చుకుంటున్న బొమ్మ, అంచులకి జై శ్రీరామన్ రాసి ఏమన్నా నేసిండా చీర. చూస్తుంటేనే కళ్ళు చెమ్మక్మంటున్నాయి. ఇంకా సీతమ్మ తల్లికి లగ్గంలో కడితే ఇంకెట్లుంటదో. అందరి కళ్ళు ఆ తల్లి చీర మీదకే మల్లుతాయి. మళ్ళా ఆ తీర్లుంది ఆ చీర గొప్పతనం. ఇక ఎంత చెప్పుకున్నా తక్కువనే గాని తల్లికి గట్టి లగ్గం చేసేటప్పుడు నిమ్మలంగా చూద్దాం తీయుండ్రి. ఈ కాలం పోరలు మరీ చంద్రంగా తయారైతురు. అరే దేనికైనా ఓ లెక్క పద్ధతి అసొంటి ఏడుస్తాయి. కానీ ఇడే అవి ఏం గాని వస్తలేవుగా. ఇక ఏమంట సోషల్ మీడియా పెరిగిందో, ఫోన్లు చేతికి వచ్చినాయో కథ పురాగా చెడిపోయారు. అందరూ అట్లుంటారా అంటే అది లేదు. కొంతమంది సోషల్ మీడియాను ఓ రీతిలో వాడుకొని ఎత్తుకెదిగితే, ఇంకొందరు గిట్ల ఫేమస్ గానికే గింత అధ్వానే కైగబడ్డారు. అవ్వాలో కోతి లెక్కనే షెట్ ఎక్కాడబట్టే ఇంకేడ జాగ దొరకలేనట్టుంది బుజ్జికి. బట్టలైతే జర పద్ధతితోనే వేసుకుంది, మరి షెట్ ఎందుకు ఎక్కింది అనంటే ఇంకెందుకు, ఈ కాలం పోరగాళ్లకు గదేదో ఫేమస్ కావాలి, సెలబ్రిటీ అయిపోవాలి, ఇన్స్టాగ్రామ్ తోపు కావాలనే రోగమోటి పట్టుకుంది కదా. ఇక గాదానికేనట మంచిగా లంగవోని వేసుకొని సొమ్ములు బిగిచ్చి గడేడనో ఎండిపోయిన షెట్ ఎక్కి కొమ్మాంచుల మీద నిలబడి మరి చైన్ మేరా ట్యూనే లేలియా అనే పాటకు ఓరీల్ చేసి సోషల్ మీడియాలకు ఇడిచింది. ఇంకేందిగా చూసినోడు చూసినట్టు చేతులు నొయ్యంగా షేర్లు చేసి తీరు కామెంట్లు చేయబట్టే. అంత డేంజర్ జాగాల నిలబడి సుతా ఎంత మంచిగా ఆడుతున్నావు, వాటే డెడికేషన్ సిస్టర్ అని పొగిడేటోళ్ళు కొందరుంటే, నీ పిసపాడుగా పిచ్చి అంటారు బుజ్జి దీన్ని, నీకు ఇంకేడ జాగలేదా గాన్నే చెయ్యాలనా అంటే ఫేమస్ కావాలంటే షెట్లెక్కి అయిపోయేనా అని తిట్టేటోళ్ళు సుతున్నారు. అయినా ఇది ఒక్కటే కాదు, ఇదివరకే ఇట్లా షెట్లెక్కి చేసినవి కూడా ఉన్నాయి. ఈమె చేసే వీడియోలల్లా సగానికి సగం షెట్లు గుట్టలు ఇండ్ల రేకుల మీద ఆడినే ఉన్నాయి. ఏమో మళ్ళా ఎవల తీరాలది. కింద భూమి మీద నిలబడి చేస్తే ఏముంది, జల్ది అందరు మన గురించే మాట్లాడుకోవాలి, మన వీడియోలే గిరికలు కొట్టాలనే గిట్ల ఆలోచన చేసినట్టుంది. చూసి జరా నీ ఫేమస్ పిచ్చి గంగల గల్ప ఏదన్నా ఉల్టా పల్టా అయిందనుకో, నడ్డి బొక్కలు ఇరిగి డాన్స్ కాదు కదా అడుగు తీసి అడిగయ్య రాకుండా అవుతావు. అప్పుడు నీ డాన్స్ కాదు నీ గురించే రకరకాలుగా మాట్లాడతారు అనుకుంటా బానే మంది గరం అవుతారు కింద కామెంట్ బాక్స్ లల్లా. అయినా ఇప్పటి పోరగాళ్లకు భయం లేకుండానే పోతుంది. గిట్లనే రోజుకో ఇచ్చేంద్రం గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. బ్రహ్మంగారు చెప్పినట్టు ఇంకెన్ని చూడాలనో.